నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం. విజయవాడలో రేణు దేశాయ్ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకి హాజరు, రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి. గుంటూరులో మంత్రి సత్యకుమార్ పర్యటన, అవయవదానంపై అవగాహన సదస్సు. బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయవదానం చేస్తే 8 మందికి కొత్త జీవితం ఇవ్వొచ్చని సూచన. 152 కోట్లతో పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధి, వ్యాపారులతో ఎమ్మెల్యే మాధవి, కమిషనర్ పూలి శ్రీనివాసులు సమావేశం. కొల్లేరు నుంచి ఉప్పటేరు కలిసే చోట పూడిక పెరిగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి సమాలోచన చేశారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించడం జరిగింది. మొత్తం 5 అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోపు దీనికి సంబంధించిన నివేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబుతో సహా అంతా కష్టపడి పనిచేశారని వివరించారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైసీపీ సర్కార్ చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని నిమ్మల రామానాయుడు తెలిపారు. రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఉన్న ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా కొత్త కాలువ నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపైన మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర సహకారంతో బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు, ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం 17,500 క్యూసిక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. మొన్న 50,000 క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ ని 37,500 క్యూసిక్కుల నీరు పెంచేటువంటి విధంగా టీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేషనల్ హైవే 9 కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో, ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది. అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ ఓల్డ్ ఛానల్ ని ఒక 5,000 10,000 క్యూసిక్లకి మరి పరిమితం చేసుకుని ఏదైతే దానికి ప్యారలల్ గా మరి ఒక న్యూ కెనాల్ ని మనం తీసుకుని దానికి ఒక 20,000 క్యూసిక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది, 30,000 క్యూసిక్లకి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు క్లియర్ కట్ గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం 12,000 క్యూసిక్లకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది. అంచేత దీన్ని 30,000 క్యూసిక్లకి పెంచడానికి, అదేవిధంగా 40,000 క్యూసిక్లు పెంచడానికి కూడా ఎన్కేపాడు నుంచి కొల్లేరుకి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి 2 జిల్లాల సంబంధించినటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో సహా అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి కలిశారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక బస్సులో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల కోసం, విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినినటి రేణు దేశాయ్ తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను. నేను అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని తెలియజేశారు. వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేణు దేశాయ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నా అకిరా గానీ అదే టీచర్స్ కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాస్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ into a responsible, educated and a sensible human being, because the time spent with you all is more than what they spent with the parents nowadays. And అన్నిటికన్నా పెద్ద విలన్ మన సొసైటీలో మన జీవితంలో అజ్ఞానం. సో నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ హౌ ద టీచర్స్ గివ్ ద నాలెడ్జ్. బికాజ్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో తెలుసు, కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హ్యాస్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్. ఆల్ ఆఫ్ యూ హియర్ ద టీచర్స్ హు ఆర్ ప్రెసెంట్, ఎస్పెషల్లీ ద ఫీమేల్ టీచర్స్, బికాస్ తల్లి తర్వాత మీరే, ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంది మీకు. సో ఇక్కడ ఉన్న టీచర్స్, female teachers and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands literally. Ante it is not like చెప్పడం గురించి కాదు, because you guys are the one who mold the future generation. చిన్న పిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది. ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్, హౌ షీ ఫాట్ అన్ ఎంటైర్ సిస్టమ్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి, అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుంటూరులో పర్యటించారు. అవయవదానంపై గుంటూరు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి, జీజేజీ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయవదానం చేయడం ద్వారా మరొక 8 మందికి కొత్త జీవితం ఇవ్వవచ్చని తెలియజేశారు. అలాగనే అవయవదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా పేదల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అవయవదానం విషయంలో అక్రమాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మరింత మందికి ప్రోత్సాహంగా నిలుస్తున్న సీతామహాలక్ష్మి గారికి, ఆ ట్రస్ట్ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శిక్షలు ఉంటాయి, గతంలో వచ్చిన ఒక కేసులు ఉంటాయి, ఎటువంటి దీంట్లో వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు. అవయవ దానం అనేది బ్రెయిన్ డెడ్ కేసులు అటువంటి వాళ్ళేది కన్సెంట్ తో ముందుకు రావాల్సిందే తప్పిస్తే పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఎక్కడన్నా అవయవ దానం చేస్తే ప్రభుత్వం దృష్టికి వచ్చినా, ఎటు వచ్చినా, మీడియా ద్వారా వచ్చినా వారి మీద కఠిన శిక్షలు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులు చెప్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. దాని మీద ప్రత్యేకంగా నిఘా అని లేదు, ఎందుకంటే ఇవి దాగేవి కాదు, ఇటువంటివన్నీ దాగేవి కాదు. మీడియా ఉంది, మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మీడియా దృష్టికి వచ్చినా లేదా ఇతరత్ర వ్యక్తుల ద్వారా కానీ ఏదైనా సంస్థల ద్వారా మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విల్ టేక్ దోస్. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో
అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని, సంస్థల్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలని, ఆ ట్రస్టు నిర్మాత సీతామహాలక్ష్మి గారు ఇవాళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి, సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రదానోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా అవయవ దానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం, తదనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం. గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్దిపై సమీక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని మార్కెట్లోని వ్యాపారులతో చర్చించారు. ఆధునిక హంగులతో మార్కెట్ ని ఏ విధంగా అభివృద్ది చేస్తున్న విధానం గురించి వివరించారు. నూతన మార్కెట్ ని నిర్మిస్తున్న తరుణంలో వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్ లో తమకి 347 షాపులు కావాలని ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్దిలో భాగంగా డీపీఆర్ పూర్తయి టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉందని తెలియజేశారు. మొత్తం 152 కోట్ల వ్యయంతో 8 ఫ్లోర్లలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇందులో 2 ఫ్లోర్లు సెల్లార్లు, 2 ఫ్లోర్లు కూరగాయల వ్యాపారులకి, మరొక 2 ఫ్లోర్లు నగరపాలక సంస్థ కార్యాలయం, మిగిలిన ఫ్లోర్లలో కొన్ని వ్యాపార సంస్థలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. 2 ఏళ్లలోపు నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెరుగైన సౌకర్యాలతో 374 మందికి షాపులు ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే మార్కెట్ పూర్తయ్యే వరకు కూరగాయల వ్యాపారులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. కార్పొరేషన్ లో పీవీకే నాయుడు మార్కెట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అటు కమిటీ వాళ్ళు, ప్రెసిడెంట్లు, మార్కెట్ ప్రెసిడెంట్, ఇటు కమిషనర్ గారు, అదేవిధంగా నేను అందరం కూర్చొని ఈ యొక్క పీవీకే నాయుడు మార్కెట్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్న దాని మీద ఈరోజు సమీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదివరకే ఒక డిపిఆర్ రెడీ చేసుకొని దీనికి టెండర్స్ దాకా వెళ్ళడం జరిగింది. అయితే దీన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నంలో భాగంగా అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వారి వారి కన్సర్న్స్ని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 152 కోట్లతో 8 ఫ్లోర్ల బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరి సౌకర్యార్థం మార్కెట్ చాలా చక్కగా నిర్వర్తించాలి అనే ఒక విధి విధానంలో ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ముందుకు వస్తే ఎంట్రన్స్లోనే మన కార్పొరేషన్ లిమిట్స్ చాలా అద్భుతంగా కనబడటంతో పాటు అందరి రైతులకు కూడా, మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులకు కూడా చాలా లబ్ధి చేకూరుతుంది అనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే అందరినీ కూర్చోబెట్టి వారి వారి కన్సర్న్స్ని కూడా తీసుకొని వారి వారి అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. చాలా తొందరలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఒక 1 to 2 years లోపల దీని నిర్మాణాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరి అభిప్రాయం కూడా, ఇటు ఇంజనీరింగ్ వారు, అటు కమిషనర్ గారు, అదేవిధంగా మార్కెట్ ప్రెసిడెంట్ గారు అండ్ మేము అందరం కూడా దీంట్లో భాగస్వామ్యులం అవుతూ దీన్ని గుంటూరు కార్పొరేషన్లో మరి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి పీవీకే నాయుడు మార్కెట్, ఇక్కడ ఏంటంటే అందరూ వెజిటబుల్, తర్వాత రకరకాల కిరాణా ఐటమ్స్, రిటైల్ షాప్స్ పెట్టుకొని ఎన్నో ఏళ్ల తరబడి మరి ఆ మార్కెట్ మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారు. సో వాళ్ళకి మెరుగైనటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అనువుగా మరి ఆ బిల్డింగ్ని తీర్చిదిద్దడానికి కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం ఈ రోజుకి మరి ఫైనల్గా ఫ్రూట్ఫుల్గా అయ్యేటటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మన సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా డిస్కషన్స్ చేసి ఇది ఈరోజు టెండర్స్ అయిపోయినాయి. టెండర్స్ ప్రాసెస్ అంటే ఫర్దర్ ప్రాసెస్ కొంత పెండింగ్ అది కూడా ఫైనలైజ్ చేసుకొని వీలైనంత తొందరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళటం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాప్స్ రన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది.
ఆ అసోసియేషన్ని ఈరోజు పిలిపించి వాళ్ళకి ఏమైనటువంటి ఎలాంటి అపోహలు కానీ అభ్యంతరాలు కానీ ఉంటే అవి వినేదానికి ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమ్మె కాలంలో కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని యూనియన్ నాయకులు ముత్యాలరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు ఇవ్వాలి. జీవో నంబర్ 36 వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు రక్షణ పరిమిట్లు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు రక్షణ పరిమిట్లు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది. 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు జరిగిన సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎంతవరకు సంవత్సరం దాటుతున్నప్పటికీ జీవోలు ఇవ్వలేదు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదలకు సంబంధించి 9 మంది ఐఏఎస్ అధికారులతోటి కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన ఇంతవరకు ఆ రిపోర్టుకి సంబంధించి అతిగతి లేని పరిస్థితి. అలాగే సమ్మెకాలం ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలకి జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, అట్లాగే డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తాత్సారం చేస్తూ జీవోలు ఇవ్వకుండా వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంపుదల, సమ్మెకాలం ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు పోరుబాటు పట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పని ప్రభుత్వం. రెవెన్యూ సదస్సులో ప్రజలు, రైతులు అందజేసిన ప్రతి అర్జీ పరిష్కారం అవుతుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో అందజేసిన అర్జీలను ఫిబ్రవరి 3వ తేదీలోపు రెవెన్యూ సిబ్బంది పరిష్కరించకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. నా భూమి నాకు ఇవ్వమంటే మిగిలిన 3 ఎకరాలు 4 ఎకరాలు మిగిలిన తీసుకోమని నేను అర్జీ పెట్టాను. అధికారులు చేయట్లేదు. ఆయనకున్న 10 ఎకరాలే కానీ 14 ఎకరాలు 14 ఎకరాలు ఉన్న వాడికి 2 ఎకరాలు చూపించిన సందర్భాలు కూడా. అంటే సర్వే అనేది తప్పు. ఈ రోజున రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సు 8వ తారీఖు దాకా మండలంలో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో అనేక అంశాలు పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కోసం ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లడంలో ముఖ్యమైన భాగం ఈ రెవెన్యూ సదస్సు. మనం ఆఫీసుల చుట్టూ తిరుగుకోకుండా, ప్రజలందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాలుగా రైతు సోదరులందరికీ కూడా గ్రామంలో ఉన్న రెవెన్యూకి సంబంధించిన అనేక అంశాలు, రైతులకే కాదు, గ్రామంలో ఉన్న గ్రామ కంఠంలో ఉన్న స్థలాలకు సంబంధించి కానీ, ఇతర పంటలకు సంబంధించి కానీ, ఏదైనా సరే రైతు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇచ్చారు. గత నెల 6వ తారీఖు నుంచి ఈ నెల 8వ తారీఖు దాకా ఈ సదస్సులు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన తహసీల్దార్ ప్రసాద్ గారు, మండల నాయకులు నరసింహారావు గారు, కోటేశ్వరం జిల్లా దుగ్గిరాల బాలుర బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకి నోట్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థులకి నోట్ బుక్స్ ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో అందజేయడం జరిగింది. మొత్తం 1600 పుస్తకాలు 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. తొలుత
తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కాకాబాబు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి, అలాగనే పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వెనిగండ్ల శ్రీకృష్ణ ప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల గ్రామానికి సంబంధించి నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అది ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లోను, బాయ్స్ హై స్కూల్లోను, ఇతర హాస్టల్స్లో అన్నింటిలో ఈరోజు ఈ బుక్స్ పంపిణీ జరిగింది. ఎంతో మంచి ఉద్దేశం. ఆయన్ని కలవడానికి వచ్చిన విజిటర్స్ ఎవరిని కూడా ఈ బొకేలు, శాలువాలు నాకేం అంగవారపాటం లేకుండా మీరు రావాలి, తీసుకు మీకు ఏమన్నా వచ్చేటట్టయితే పుస్తకాలు తీసుకుని రండి అని చెప్పేసి ఆయన ముందు ఆదేశాల మేరకు, ఆయన చెప్పిన విన్నతి మేరకు ఆయన దగ్గర బుక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. అలాగే మన మంత్రివర్యులకి మంచి జరగాలని, అన్ని ఈ వర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ. నమస్కారం. ఈరోజు దుగ్గిరాల బాయ్స్ హై స్కూల్లోను మరియు దుగ్గిరాల గర్ల్స్ హై స్కూల్లో మన నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆయన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు విజిటర్స్ కానీ, ఎవరైనా ఆయన అభిమానులు కానీ, ఎవరు వెళ్తున్నా కానీ వాళ్ళందరూ షాల్స్, బొకేలు ఇవన్నీ తీసుకొస్తుంటే అట్లా కాదు, ఏదైనా నాకు తీసుకొచ్చేది 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఇట్లా బుక్స్ కానీ అటువంటి ఏమైనా తీసుకురామని అడగడం జరిగింది. దాని ప్రకారమే ఆయన్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయనకి బుక్స్ తీసుకొచ్చిస్తే ఆయన ఆ బుక్స్ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ విద్యార్థికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ కూడా ఈ బుక్స్ను పంపించారు. దానిలో భాగంగా ఈరోజు దుగ్గిరాల్లో పంపిణీ జరుగుతుంది. ఇది చాలా ఉదాత్తమైనటువంటి ఆలోచన చేసినటువంటి నారా లోకేష్ గారికి దుగ్గిరాల జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఉదయం ప్రముఖ సైకాలజిస్టు ప్రత్యూష సుబ్బారావు విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెంపుదలపై అవగాహన కల్పించారు. ముందుగా సావిత్రిబాయి పూల జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసెస్ శాఖ మేనేజర్ బి రాధిక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి బాలసుందరం, ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు వివివి సతీష్ బాబు, టి రవీంద్రబాబు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విషయాన్ని గమనించి మరి మనం ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర ఉన్నటువంటి స్కూల్ నాకు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి స్కూల్ రెగ్యులర్ గా ఈరోజు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆత్మ న్యూన్యతా భావాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో ఒక శక్తివంతమైనటువంటి పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దుగ్గిరాల్లో ఉన్నటువంటి దోస్త్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ఈ సమాజంలో పిల్లలు ఇవాళ చిన్న చిన్న అంశాలకు కూడా డైవర్ట్ అవుతున్నారు. ఈ డైవర్షన్ పోకుండా ఉండడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళల్లో వస్తున్నటువంటి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న బిహేవియర్, చిన్న చిన్న యాటిట్యూడ్, ఇవి ఈ వయసులోనే వాటిని పరిష్కారం చేయడానికి, ఈ వయసులో వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేమైతే ఆలోచిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ దుగ్గిరాల్లో ఒక చరిత్ర కలిగినటువంటి స్కూలు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక స్కూల్లో ఇక్కడ కొన్ని లక్షల మంది చదువుకొని ఇక్కడ ఒక శక్తివంతంగా తయారైనటువంటి ఈ పాఠశాలని తిరిగి పూర్వ వైభవం వచ్చేటట్లుగా దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం కిషోర వికాసంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీ డిపిఓ కె సరిత హాస్టయర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎం సురేష్ సుబ్బారావు, కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
మీరు వెళ్ళి ప్రతి గ్రామంలో చేయాలి. 2 రకాల వయసుల వారితో అసలు మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళలో ఉన్న సమస్యలని మనం ముందుకు నడిపించాలి. ఈ వాళ్ళందరినీ కూడా చేయాలి. ప్రతి అడల్సెంట్ గర్ల్ వదిలేసి డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. కార్యక్రమానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 29 నవంబర్ మీరు వెళ్ళి మేము దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. కార్యక్రమానికి సరిత అండి. నేను అడిషనల్ సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మంగళగిరిలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మండల స్థాయి కిషోరీ వికాసానికి సంబంధించి శిక్షకులకి శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో కిషోరీ బాలల యొక్క సాధికారతే ముఖ్య ఉద్దేశంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ మీద, హెల్త్, పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ మీద, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్కి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి అంశాల మీద అవగాహన కల్పించాలి. వాటిలో వీళ్ళని ఎంపవర్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కిషోరి వికాసం ప్రోగ్రామ్ని రీలాంచ్ చేశారండి. ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ 7వ తేదీన నవంబర్ 24లో జరిగింది. దాని తర్వాత డిస్టిక్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చి నవంబర్ నెలలోనే 29వ తేదీన జరగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మండల స్థాయిలో ఉన్నటువంటి నోడల్గా ఎవరైతే కన్సర్న్ వాళ్ళు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళకి ఇప్పుడు శిక్షణ ఇచ్చి వీళ్ళ ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి అడాలసెంట్ గర్ల్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ చదువుకోవడానికి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాగలిగితే వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ని అందుబాటులోకి తీసుకురావడం, ఓపెన్ స్కూల్ 10th కానీ ఇంటర్ కానీ చదివే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాటిని యాక్సెస్ చేసుకునేలాగా ఎలా చేయాలి అనే విషయాల మీద వారికి అవగాహన కల్పించడం, లేదు ఏదైనా జీవనోపాధికి సంబంధించిన అవకాశాలు వాళ్ళందరికీ కూడా తెలియజేసేలా ఇవి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతుందండి. వీళ్ళు ఫర్దర్గా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అడాలసెంట్ గర్ల్స్ గ్రూప్స్ని ఫామ్ చేస్తారు. 2 ఏజ్ గ్రూప్స్ 11 నుంచి 14 సంవత్సరాలు, 15 నుంచి 18 సంవత్సరాలు 2 ఏజ్ గ్రూపులతో బాయ్స్ గర్ల్స్ గ్రూప్స్ ఫామ్ చేసి ఎంఎస్కే కన్వీనర్గా ఉంటూ నెలకి 2 సార్లు మీటింగ్. ముగ్గురాల మండలం కట్టంరాజు కొండూరు గ్రామంలో దివి ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచినీటి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత హాజ్రే రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదనేత్యం రమణోత విశ్వాక్షదిగరాజరిష్యం వైశ్వాక్షదిగరాజరిష్యం వైశ్వాక్షదిగరాజాసనం రమణోత దేశీయముద్రం రమణోత విప్రాక్షరామదే ఉదనేశ్వరాజరిశ్రే విఘ్నదం రమణోత విశ్వాక్షరామదే. ఏదైతే మనం గత 5 సంవత్సరాల్లో తాగునీరు లేక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిందో మామూలు రాగాలి 4 నెలల్లోనే మనకు మంచినీరు వస్తుంది. గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు గారి కృషితో ఈరోజు మన గ్రామంలో సురక్షిత మంచినీటి ప్లాంట్ను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంకి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కంటంరాజు కొండూరు గ్రామంలో గ్రామ ప్రజలు
దాహార్తిని తీర్చడం కోసం, మంచినీరు అందించడం కోసం నారా లోకేష్ గారి సహకారంతో మన ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలలోపే మనం చూస్తున్నాము. ఈరోజు వాటర్ ప్లాంట్ దివిస్ ల్యాబొరేటరీస్ సహకారంతో ఈరోజు వాటర్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది. అట్లాగే హై లెవెల్ ఛానల్ కూడా త్వరలోనే పూర్తయి రైతులకు కూడా తాగునీరు అందివ్వడం జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కొత్త సంవత్సరంలో మళ్ళీ వచ్చే సంక్రాంతి పండుగ ముందే మనకి వచ్చిందా అన్నట్టు గ్రామ ప్రజలందరూ కూడా భావిస్తూ రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కంఠంరాజు కొండూరు గ్రామ ప్రజలకి, పెద్దలకి, నాయకులకి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నారా లోకేష్ గారికి నా నమస్కారాలండి. తోటి గ్రామస్తులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతంలో మనం 2 సంవత్సరాల నాడు మనం ఇంటికి వెళ్తే చెప్పింది ఏంటంటే వాటర్ ప్లాంట్ కావాలని చెప్పడం జరిగింది. ఆ రోజే నారా లోకేష్ గారు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే గత ప్రభుత్వంలో దాన్ని జరగడానికి వేరే కారణాలు చెప్పి ఆ రోజే ఇబ్బంది పెట్టారు. ఇది వాళ్ళు గెలిచినాక చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం. విజయవాడలో రేణు దేశాయ్ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకి హాజరు, రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి. గుంటూరులో మంత్రి సత్యకుమార్ పర్యటన, అవయవదానంపై అవగాహన సదస్సు, బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయవదానం చేస్తే 8 మందికి కొత్త జీవితం ఇవ్వొచ్చని సూచన. ₹152 కోట్లతో పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధి, వ్యాపారులతో ఎమ్మెల్యే మాధవి, కమిషనర్ పూల శ్రీనివాసులు సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.